నన్ను నమ్ముకున్న కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పార్టీ తన కోసం కార్యకర్తలను బలి చేస్తోందన్నారు. తనకు వర్గం లేదన్నారు. జెండా మోసిన వారే తన వెంట ఉన్నారని మీడియా చిట్చాట్లో చెప్పారు జీవన్ రెడ్డి. పార్టీతో తనకు 40 ఏండ్ల అనుబంధం విడిపోదని అనుకుంటున్నా అన్నారు. క్రమశిక్షణ పేరుతో కట్టుబాట్లు పెడితే చూస్తూ ఊరుకోవాలా అని ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి. జగిత్యాల సెగ్మెంట్లో మున్సిపల్ ఎన్నికల రగడ, ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గాల వార్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, జగిత్యాల సెగ్మెంట్లో టికెట్ల వార్ వివరాలేంటి? జరుగుతున్న ఈ జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ వివాదం ఇప్పుడు మున్సిపల్ బీఫారాల కేటాయింపు సందర్భంగా మరింత ముదిరిందని చెప్పొచ్చు. ఎందుకంటే జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటేమో రాయకల్, ఇంకొకటేమో జగిత్యాల. జగిత్యాల అనేది చాలా పాత మున్సిపాలిటీ. ఇక్కడ దాదాపు 50 వార్డులు ఉంటాయి. ఈ 50 వార్డులకు సంబంధించి బీఫారాలు రాత్రి అభ్యర్థుల లిస్టు ఫైనలైజ్ చేశారు. ఇందులో ఎక్కువగా సంజయ్ వర్గానికి సంబంధించిన వ్యక్తులకు దాదాపు 29 మందికి బీఫారాలు ఇచ్చారు. జీవన్ రెడ్డి సూచించిన వాళ్లకు కేవలం 21 మందికి మాత్రమే ఇచ్చారనేది ఇక్కడ మనకు ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. దీంతో ఎవరైతే టికెట్లు ఆశించి జీవన్ రెడ్డి వర్గం నుంచి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఉదయం ఆయన ఇంటికి వచ్చి ఆందోళనకు, అంటే ఆయన దగ్గర తమ ఆవేదనను వ్యక్తం చేసుకున్నారు. పార్టీ కండువ మోసి ఇన్ని రోజులు పనిచేస్తే ఎప్పుడు ఈ మధ్యలో పార్టీలోకి వచ్చిన వ్యక్తులకు టికెట్లు కేటాయించారని చెప్పి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణము ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కారణం. ఆయన వర్గీయులకు ఎక్కువగా టికెట్లు ఇప్పించుకున్నాడు కాబట్టి మేమందరం కలిసి ఆయన ఇంటిని ముట్టడిస్తామని చెప్పి కూడా చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపైన జీవన్ రెడ్డి కార్యకర్తల అభిప్రాయాలను, వాళ్ళు చెప్పే మాటల్ని ఉదయం నుంచి కూడా సావధానంగా వింటా ఉన్నారు తన ఇంటి దగ్గర. అదేవిధంగా ఆయన మీడియాతో కూడా కొద్దిసేపు క్రితం చాలా చిట్చాట్ చేశారు. ఎంతకాలం మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీని కాపాడిన కార్యకర్తలకు ఈసారి అన్యాయం జరిగింది. తనపై ఉన్న కోపంతో తన కార్యకర్తలను బలి చేస్తున్నారు పార్టీలో అనేది కూడా ఆయన మీడియా తోటి తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి వర్గం లేదని, పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే తన వెంట ఉన్నారు, వాళ్ళకే టికెట్ కావాలని అడిగాను. కానీ వారిలో చాలా మందికి టికెట్ రాకపోవడంతో వాళ్ళంతా ఎంతో ఆవేదనగా ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలో తెలియట్లేదని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. దాదాపు 40 ఏళ్లుగా నేను ఈ పార్టీలో ఉన్నాను. దాదాపు 5-6 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాను, మంత్రిగా పనిచేశాను. అట్లాంటి నన్ను పార్టీ వదిలిపోలేదని అనుకుంటున్నా. కానీ కాకపోతే జరుగుతున్న పరిణామాలు మాత్రం తనకు ఎంతో బాధ కలిగిస్తున్నాయని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఒక రకంగా చూస్తే కనుక ఈ రోజు వచ్చిన 50 మందిలో దాదాపు 15-16 మంది సంజయ్ తో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన వాళ్ళకు కూడా టికెట్లు వచ్చినాయని చెప్పి ప్రచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆయన వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం రావడాన్ని జీవన్ రెడ్డి వర్గీయులు కావచ్చు జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మరొక వైపు రాయకల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉంటాయి. అక్కడ 8 వార్డులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సంబంధించిన మనుషులకు టికెట్లు కేటాయించారు. మరో 4 జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించారు. ఆ 4 కూడా సంజయ్ ను వెళ్లి కలిసిన తర్వాతనే ఆ 4 కూడా బీఫామ్లు ఇచ్చారని చెప్తూ ఉన్నారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన వాళ్ళు చాలా మంది ఈ రోజు ఉదయం రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వాళ్ళలో రాయకల్ పట్టణ మహిళా అధ్యక్షురాలు తాటిపాముల మమత ఉన్నారు. తర్వాత అక్కడ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బత్తిన నాగరాజు కూడా వాళ్ళు రాజీనామా చేశారు. అదేవిధంగా వార్డు సభ్యుల నుంచి పోటీని తప్పుకుంటున్నట్టు కూడా మేకల రమేష్ అనే మరొక వ్యక్తి ప్రకటించారు. వీళ్ళందరూ కూడా బీఫామ్లు కేటాయించకపోవడంతో వీళ్ళందరూ ముందుగా సమావేశమై జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే కాదు, మనకు పక్కనున్న మెట్పల్లి నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ రాని జిల్లా అక్కడి మహిళా నేత కూడా జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. జిల్లా కేంద్రంలో ఇందిరాభవన్ లో మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు హరిత వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. నిజానికి మెట్పల్లి అనేది కొరట్ల నియోజకవర్గం. అది ఇక్కడ ఈ వారికి సంబంధం లేకపోయినా కూడా జీవన్ రెడ్డి పార్టీ పెద్దగా ఉన్నాడు కాబట్టి, పార్టీలో సీనియర్ నాయకుడు కాబట్టి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా ఈయన దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటారు. కానీ అట్లాంటి వేరే నియోజకవర్గం నుంచి వచ్చి తన దగ్గర మొరపెట్టుకునే పరిస్థితి ఉండగా తన నియోజకవర్గంలో నాయకులకు కార్యకర్తలకు తను న్యాయం చేయలేకపోతున్న ఆవేదన జీవన్ రెడ్డిలో కనిపిస్తుంది. మరొక వైపు ఈ బీఫారాల అభ్యర్థులకు అందజేసే ప్రక్రియ కూడా 2 చోట్ల జరుగుతుంది. ఒకటేమో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటి దగ్గర తన అనుచరులకు ఆయన బీఫారాలు ఇచ్చేసుకుంటే, జీవన్ రెడ్డికి సంబంధించి వర్గీయులకు ఈయన జీవన్ రెడ్డి తన చేతుల మీదుగా ఇవ్వకుండా అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నందయ్య కొంతమందికి బీఫారాలు అందజేస్తా ఉన్నారు. ఆయన కూడా 1-2 బీఫారాలు ఇటీవల కొద్దిసేపటి క్రితమే మార్చారు. అందులో మనకు 20 అందులో కనుక చూస్తే కొద్దిసేపటి క్రితం ఒక 26వ వార్డుకు సంబంధించిన మహిళా అభ్యర్థి పద్మజ ముందు బీఫారాన్ని కేటాయించారు. ఆ తర్వాత ఆ బీఫారాన్ని స్వయంగా నందయ్య చేసి మరొక మాధవి అనే మరొక మహిళ కేటాయించారు. కాకపోతే వీళ్ళిద్దరు కూడా సంజయ్ వర్గీయులు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరు చైర్మన్ అభ్యర్థిగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. దాంతో ముందు బీఫామ్ తీసుకున్న పద్మజ అక్కడి నుంచి ఆవేదనతో వెళ్లిపోయింది. అరగంటలో తన కేటాయించిన బీఫామ్ మార్చేసరికి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. మొత్తంగా జగిత్యాలలో బీఫారాల కేటాయింపు ప్రక్రియ చాలా
ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న వారిని మరింత తీవ్రతరం చేసిందని చెప్పొచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలోనే చాలా పెద్ద పోటీ ఉంది. జగిత్యాల మున్సిపాలిటీని ఈసారి కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలకు కావచ్చు, తర్వాత ఆపోజిట్ పార్టీలకు కూడా ఒక అస్త్రం ఇచ్చేలాగా ఈ పరిస్థితి మారిందనేది కూడా సామాన్య కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీన్ని పార్టీ ఎలా డీల్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంది శ్రవంతి.